అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలపై విమర్శలకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి. కడుపు నిండా విషం పెట్టుకున్నారని, మూసీ నది కాలుష్యం కంటే వీళ్ల కడుపులోనే ఎక్కువ విషం ఉందంటూ మండిపడ్డారు. వాళ్ళ కడుపులో ఉన్న విషం మూసీ కాలుష్యం కంటే ప్రమాదకరమైందన్నారు రేవంత్. అసెంబ్లీలో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరగొద్దనేది బీఆర్ఎస్ నేతల ఉద్దేశమంటూ మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళనపై తమ స్టాండ్ ఏంటో బీఆర్ఎస్ చెప్పాలన్నారు ముఖ్యమంత్రి. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి. వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది, మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్లలో కనకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంది? నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కది? ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. ఏంటంటే మేము 80,000 పుస్తకాలు చదవలేదు, మాకంత నాలెడ్జ్ లేదు, మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది 4 నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష. మూసా నది, ఈసా నది, గోదావరి నది, కృష్ణా నది, 4 నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమైందో కడుపులో విషం ఉన్న వాళ్ళు ఏం విషయం చెప్పినరో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలనో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్కి ఏడీబీ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది, ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగినారు. ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్టు కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష.